ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక దేవుని విషయం మనము చూసుకుందాం. దశమ భాగం అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు ఒక చిన్న ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో మనం ఏం చేయాలా, మొదటిగా అది దేవుడికి ప్రతిష్ఠించుకొని 1/3 అంటే 10% దేవునికి మనము చెల్లించాలి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే దశమ భాగం అంటే యెహోవా సొమ్ము. యెహోవా సొమ్ము అంటే దేవుని సొమ్ము. అప్పుడు దేవుని దగ్గరికి మనం తీసుకొని రావాలా లేదా? తీసుకొని రావాలా. దాంట్లో 3 రకాలైన దశమ భాగాలు మనం ఈరోజు చూసుకుందాం. మొదటిగా నీ శాలరీ ఇన్కమ్ టైత్లో 10% నువ్వు దేవునికి తెచ్చి ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్, నీకు 10,000 జీతం వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? 1,000 రూపాయలు దేవునికి తీసి దేవుని సన్నిధిలో పెట్టాలి. అదేవిధంగా రెండో విధంగా ఫెస్టివల్ అంటే ఫెస్టివల్లో కూడా సంవత్సరంలో ఒక తడవ దేవునికి నువ్వు తెచ్చి మొదటిగా ఇవ్వాలి. మూడోది వచ్చి పువర్ టైం అంటే విధవరాండ్లకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి, హాస్టల్స్లో ఉండే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలి? మనము 3 సంవత్సరాలకు ఒక తడవ ఆ కాసు అంతా మన మనీ అంతా సేవ్ చేసి వాళ్ళకి ఇస్తే దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా కాకుండా మనం దశమ భాగాలు దేవునికి చెల్లించకుండా, దేవునికి ఇవ్వకుండా ఉంటే మనము చాలా కష్టపాలాలుగా అవుతాము. దేవుడిని కాడ ఒక ఆశీర్వాదాలు అర్థంగా పొందుకుంటాం. దేవుడు కానీ ఏం చెప్పేది, సనుగొక్కుండగా గులుక్కోకుండా ఆయన దగ్గర తీసుకుని ఆయన ఒక టెస్ట్, అది కాన్సెప్ట్ అని పరీక్షిస్తుడు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు కూడా అక్కడ ఉంటుందనిదా ఈ యొక్క దశమ భాగం అనే కాన్సెప్టే పెట్టిండు. సో మీరు ఏం